ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరిగింది? తమరికి తెలీదా? అందుకే అడుగుతున్నా. మీ అమ్మ ఓ ఘనకార్యం చేసింది కదా. అక్షయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించింది. మీకు తెలియకుండానే జరుగుతుందా? నిజంగా నాకు తెలీదు. నన్ను నమ్మండి. నేను ఏ తప్పు చేయలేదు అని అన్నాను. మీరు నన్ను నమ్మారా? ఇంత పెద్ద విషయం నీకు తెలియకుండా ఉంటుందా? డిఎన్ఏ టెస్ట్ జరిగింది మీకు, అక్షయ్కి. అటువంటప్పుడు మీ నుంచి రక్తాన్నో జుట్టునో దేనినో సేకరించి ఉంటారు కదా. అటువంటివి నేనేం ఇవ్వలేదే. నేను ఇచ్చానులేరా. నీకు తెలియకుండా నీ తల వెంట్రుకల్ని మేమే ఇచ్చాంలే. కొడతావరా నిన్ను? కృష్ణ ఆగు. ఏంటన్నా అమ్మ చెప్పినందుకే కదా నేను అలా చేశాను. మరి వీడు నా మీద చేయి చేసుకుంటాడేంటి? అన్నని కొడతాడా? ఇదేనా శ్రీకర్ నేర్చుకున్నది? తమ్ముణ్ణి అన్న మందలిస్తాడు, తమ్ముణ్ణి అన్న దండిస్తాడు. మరి ఈ మనిషేంటి అన్న మీదికి మృగంలా తిరగబడుతున్నాడు? తప్పు చేసిన వాడు అన్నైనా సరే దండించవచ్చు. ఏయ్, నువ్వు నోరు ముయ్యరా. ఎందుకురా ప్రతి దాంట్లో దూడతావు? మీ కూతురు చూడండి ఎలా మాట్లాడుతుందో. మీరు మీ కూతురికి ఏం నేర్పించారు మరి? ఆ అక్షయ్ దగ్గర నువ్వేదో వేదాంతం నేర్చుకున్నట్టు బిల్డప్ ఇవ్వకు. మీరు ఇంకేం మాట్లాడకండి, లోపలికి వెళ్ళండి. వయసులకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. రాను రాను ఈ కుటుంబం ఏమైపోతుందో అర్థం కావడం లేదు నాకు. ఎందుకు ఇలాంటి టెస్ట్ చేయించావమ్మా? నా అనుమానాలకు నివృత్తి కావాలి, అందుకే చేయించాన్రా. అందులో తప్పే ఉంది? అన్నీ తెలిసి నన్ను ప్రశ్నించకు, నన్ను దోషిని చెయ్యకు. నేను చేసింది కరెక్టే. ఛీ! అనుమానమని భూతం పట్టింది నీకు, అపార్థమని పిశాచి పట్టింది నీకు. అందుకే ఇలా తయారవుతున్నావు. బయటికి గెంటేశారు. దీని బ్రతికేదో ఇది బ్రతుకుతోంది. బయటికి పోయిన తర్వాత కూడా ఎందుకు సాధిస్తున్నావు? ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఈ కృష్ణను నేను వెతికి వెతికి తీసుకునొచ్చి నీకు అప్పగించాను. అప్పుడు మావయ్య నీ మీద అనుమానంతో డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని అనుంటే అందుకు నువ్వు ఒప్పుకునేదానివా? ఓ భార్యగా భరించగలుగుండేదానివా? ఓ తల్లిగా తట్టుకునుండేదానివా? నా నుదుటున కుంకుమ దిద్దిన వాడే నన్నిలా అడిగాడు అని తల్లడిల్లేదానివి కదా.